హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన మూవీస్లో హిట్స్ మరియు ఫ్లాప్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ సినిమా వచ్చేసి మన నితిన్ గారితో అయితే దిల్ రాజు గారు దిల్ మూవీని అయితే ప్రొడ్యూస్ చేశారు భయ్య. ఒకప్పుడు నితిన్ గారు ఈ మూవీకి ఉన్న ఫ్యాన్ బేస్ మాత్రం ఏ హీరోకి మాత్రం లేదు. క్రిటిక్స్ ఏం చెప్తున్నాయంటే ఈ మూవీ వచ్చేసి కమర్షియల్ సక్సెస్లోకి అయితే ఎంటర్ అయిందని చెప్తుంది. మొత్తానికైతే ఈ మూవీ వచ్చేసి హిట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, మన అల్లు అర్జున్ గారితో అయితే ఆర్య మూవీని అయితే ప్రొడ్యూస్ అయితే చేయించారు. ఈ మూవీ కూడా హిట్ లిస్ట్లోకి అయితే జాయిన్ అయిపోయింది భయ్య ఆయన కెరియర్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సిద్ధార్థ్ గారితో అయితే బొమ్మరిల్లు మూవీని అయితే ఈయన ప్రొడ్యూస్ అయితే చేశారు. ఈ మూవీ కూడా వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోయింది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన ప్రభాస్ గారితో మున్నా మూవీకి కూడా ఈయన ప్రొడ్యూసర్గా అయితే చేశారు. కానీ ఈ మూవీ వచ్చేసి అంత సక్సెస్ అయితే రాలేదు భయ్య. ఈ మూవీ వచ్చేసి ఆయన కెరియర్లో ఫ్లాప్గా అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ మూవీ మన ఎన్టీఆర్ గారితో అయితే బృందావనం మూవీకి కూడా ఈయన ప్రొడ్యూసర్గా అయితే ఉన్నారు. ఈ మూవీ కూడా హిట్ లిస్ట్లోకి అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఈయన ప్రొడ్యూస్ చేసిన మూవీ వచ్చేసి నాగార్జున గారు నటించిన గగనం మూవీ. ఈ మూవీ క్రిటిక్స్ వచ్చేసి ఏమంటున్నాయంటే ఈ మూవీ కూడా కమర్షియల్ సక్సెస్లోకి అయితే ఎంటర్ అయిందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమవుతుందో నాకు తెలియట్లేదు గైస్. నా ప్రకారం వచ్చేసి ఈ మూవీ హిట్ అయితే కాలేదని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఈయన ప్రొడ్యూస్ చేసిన మూవీ వచ్చేసి మళ్ళీ ప్రభాస్ గారితో అయితే ఈయన ఒక మూవీని అయితే ప్రొడ్యూస్ చేశారు, మిస్టర్ పర్ఫెక్ట్. ఈ మూవీ కూడా హిట్ లిస్ట్లోకి అయితే జాయిన్ అయింది. ఇంకా నెక్స్ట్ మూవీ ఈయన ప్రొడ్యూస్ చేసింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. ఇంకా నెక్స్ట్ సినిమా మళ్ళీ ఎన్టీఆర్ గారితో అయితే రామయ్య వస్తవయ్య మూవీని అయితే మళ్ళీ ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయితే అయింది. నెక్స్ట్ దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ వచ్చేసి ఎవడు మూవీ. ఈ మూవీ కూడా అప్పట్లో అయితే హిట్ లిస్ట్లోకి అయితే జాయిన్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈయన ప్రొడ్యూస్ చేసిన మూవీ వచ్చేసి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ మూవీ కూడా అప్పట్లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ని అయితే దిల్ రాజు గారికి అయితే అందించింది భయ్య. ఇది కూడా హిట్ లిస్ట్లోకి అయితే జాయిన్ అయింది. ఇంకా నెక్స్ట్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, ఈయన ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ వచ్చేసి శతమానం భవతి. ఈ మూవీ అయితే ఇప్పటికి కూడా చాలా అంటే చాలా ఎవర్ గ్రీన్ హిట్ మూవీ భయ్య. ఈయన కెరియర్లో ది బెస్ట్ ఎవర్ మూవీని అయితే ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఇంకా నెక్స్ట్ దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ వచ్చేసి సుప్రీం మూవీ. ఈ మూవీ కూడా హిట్ లిస్ట్లోకి అయితే జాయిన్ అయితే అయిపోయింది. దిల్ రాజు కెరియర్లో ఇది కూడా సక్సెస్ మూవీగా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి నేను లోకల్ మూవీ. ఈ మూవీ నాని గారితో అయితే దిల్ రాజు గారు అయితే ప్రొడ్యూస్ చేశారు. ఇది కూడా హిట్ లిస్ట్లోకి అయితే జాయిన్ అయింది. ఇంకా నెక్స్ట్ మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, అల్లు అర్జున్ గారితో మళ్ళీ ఈయన ఒక ప్రొడ్యూస్ చేసిన మూవీ అయితే ఉంది, డీజే మూవీ. ఇది కూడా హిట్ లిస్ట్లోకి అయితే జాయిన్ అయింది. ఇంకా రేపు వచ్చేసి ఈయన ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అన్నింటినీ పార్ట్ 2లో అయితే చెప్పబోతున్నాను గైస్. ఈ వీడియో కనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.